Hi everyone, as I have already explained pedagogy, which is second paper, and also part A, which is part of the third paper. Now I am going to deal with third paper part B. Before going to explain the syllabus, which is part of part B in the third paper, let me say few words about our coaching center Yadadri Study Circle. Yadadri Study Circle is offering coaching for PGT and TGT, Gurukula, JL, DL, PL and all other competitive exams related to English. యాదాద్రి కోచింగ్ సెంటర్ అనేది దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి యాదాద్రి కోచింగ్ సెంటర్ మనకి ఇంగ్లీష్ గురుకుల పీజీటీ టీజీటీ జేఎల్ డిఎల్ పిఎల్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ సంబంధించినటువంటి అన్నిటికీ ఆఫర్ చేస్తుంది. నేను డాక్టర్ ఉపేందర్, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో నాతో పాటు ఇంకొద్ది మంది ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో ఈ యొక్క కోచింగ్ని మేము ఆఫర్ చేస్తున్నాం యాదాద్రి స్టడీ సర్కిల్ తరఫున. యాదాద్రి స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ఉన్నటువంటి జానీ సార్ మనకి ఈ యొక్క కోచింగ్కి మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఇక్కడ యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఎంత ఎఫెక్టివ్గా నిర్వహిస్తారో ఆన్లైన్ క్లాసెస్ని కూడా అదే ఎఫెక్టివ్ తోటి మీరు ఆఫ్లైన్ క్లాసెస్ విన్నట్లుగానే ఫిజికల్గా మీరు వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని వింటే ఎంత జ్ఞానాన్ని పొందుతారో, ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో, అట్లనే లైవ్ క్లాసెస్ని మీరు టైం టు టైం వినేటటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో వింటున్నప్పటికీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మీరు చాట్ బాక్స్లో ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆన్ ది స్పాట్లో మీరు ఆ చాట్ బాక్స్లో మెసేజ్ పంపించిన వెంటనే ఆ యొక్క డౌట్ని ఫ్యాకల్టీ క్లారిఫై చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే లైవ్ క్లాసెస్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ రెండు మెథడ్స్లో కూడా మనకి జానీ సారు, డైరెక్టర్గా ఉన్నటువంటి జానీ సారు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఇమీడియట్లీ అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ కాబోయేటటువంటి ఈ యొక్క పీజీటీ టీజీటీ మిగతా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాటిని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ఇమీడియట్లీ జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద సిలబస్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ థర్డ్ పేపర్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియోలో మనం ఈ యొక్క పెడగాజీ అనే పేపర్ని, సెకండ్ పేపర్ని చూసాం. దాని తర్వాత థర్డ్ పేపర్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, థర్డ్ పేపర్లో పార్ట్ ఏలో భాగంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనే టాపిక్స్ని కూడా మనం చూసాం. అట్లనే గ్రామర్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్, అందులోనే గ్రామర్ కూడా పార్ట్గా ఉన్నటువంటి ఆ టాపిక్ని కూడా మనం ఆల్రెడీ చూసాం. అట్లనే ప్రొనౌన్సియేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ వొవెల్స్, కాన్సనెంట్స్, ఫోనీమ్స్, స్ట్రెస్డ్ సిలబుల్, అన్స్ట్రెస్డ్ సిలబుల్, అట్లనే స్ట్రెస్డ్ సెంటెన్స్, వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అట్లనే ఇంటోనేషన్కి సంబంధించినటువంటి టాపిక్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు లిటరేచర్ అంటే లిటరరీ ప్రోజ్, ప్యాసేజ్ అండ్ ఏ పోమ్. అంటే లిటరేచర్ అంటే ప్రోజ్ రూపంలో ఉండొచ్చు, మామూలు మ్యాటర్గా ఉన్నటువంటి ప్రోజ్ రూపంలో ఉండొచ్చు, పోయిటరీ రూపంలో కూడా ఉండొచ్చు. అట్లనే స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్, అట్లా కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్రోజ్, ప్యాసేజ్ అండ్ ఏ పోయం రూపంలో ఉండొచ్చు, ప్రోజ్ రూపంలో ఉండొచ్చు. పోయమ్స్ కూడా చాలా డిఫరెంట్ రూపాల్లో ఉంటాయి. ఈవెన్ ద ప్రోజ్ కెన్ బి రిటన్ ఇన్ మెనీ వేస్. ఇట్ మే బి నావెల్, ఇట్ మే బి షార్ట్ స్టోరీ, ఇట్ మే బి ఎన్ ఎపిక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మే బి ఎనీ అదర్ కైండ్. సో అట్లా వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్, సానెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్, మోనోలాగ్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు పోయిటరీకి రిలేటెడ్గా ఉన్నటువంటి లిటరరీ ఫార్మ్స్ ఏంటంటే సానెట్ కంటైన్స్ 14 లైన్స్. సానెట్లో మనకి 14 లైన్లు ఉన్న పద్యాన్ని మనం సానెట్ అంటాం. ఆ సానెట్ 14 లైన్స్ ఉంటాయి. ఆ 14 లైన్స్లో ఫస్ట్ పార్ట్ని ఆక్టేవ్ అంటాం, సెకండ్ పార్ట్ని సస్టెట్ అంటాం. ఆక్టేవ్ అండ్ సస్టెట్. ఫస్ట్ 8 lines are called octave and remaining 6 lines are called sestet. Total we have 14 lines in a sonnet.
సానెట్లో 14 ఉంటాయి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు పెట్రార్క్ అండ్ బొకాషో. సానెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పెట్రార్క్ అండ్ బొకాషో. దట్ ఈస్ ద రీజన్ వి సే దట్ ఇట్ ఈస్ పెట్రార్కియన్ సానెట్ విచ్ వాజ్ ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సానెట్ని పెట్రార్కియన్ సానెట్ అంటాం. వాటిని పెట్రార్క్ అండ్ బొకాషో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇంగ్లీష్ సానెట్ ఈజ్ ఆల్సో దేర్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై షేక్స్పియర్. సో దే ఆర్ నోన్ యాజ్ షేక్స్పియరియన్ సానెట్. మనం వాటిని షేక్స్పియరియన్ సానెట్ అంటాం. దాని ప్యాటర్న్ ఏంటంటే 3 క్వార్టెన్స్ అండ్ ఏ కప్లెట్. 3 క్వార్టెన్స్ ఉంటాయి, లాస్ట్గా ఉన్నటువంటి దాన్ని కప్లెట్ అంటారు. ఈచ్ క్వార్టెన్ హ్యాస్ 4 lines అండ్ remaining part is sustained that has only 2 lines. Couplet means couple means 2. సో 2 line పోమ్ని మనం కప్లెట్ అంటాం. అట్లా 14 లైన్స్ ఉంటాయి. అట్లా ఈచ్ వన్ ఆఫ్ ద టాపిక్ని మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఏ పోయిమ్స్లో సానెట్స్ ఉన్నాయి, ఏ సానెట్స్ ఎవరెవరు రాసిరు, దానికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించిన రైటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ యొక్క టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. ఓడు, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్, మోనోలాగ్, ఇట్లా పోయిటరీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద పోయిటరీ కెన్ బి డిస్కస్డ్ ఇన్ ఏ డీటెయిల్ మేనర్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్. ఓకే, ఆఫ్టర్ దట్ ప్రోజ్లో డ్రామాలో స్ట్రక్చరు, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డ్రామా, క్యారెక్టర్స్, హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్, సాలిలాక్వీ, ట్రాజడీ, కామెడీ, ట్రాజిక్ కామెడీ. ఒక డ్రామా ట్రాజడీ కావచ్చు, లేదా కామెడీ కావచ్చు, లేకపోతే ట్రాజిక్ కామెడీ కూడా కావచ్చు. అంటే ట్రాజడీ అంటే వెన్ ద స్టోరీ ఎండ్స్ విత్ ఏ ట్రాజిక్ ఈవెంట్. ఒక ట్రాజిక్ ఈవెంట్తో స్టోరీ ఎండ్ అయితే దాన్ని ట్రాజడీ అంటాం. ఒక ట్రాజిక్ ఈవెంట్ కాకుండా ఒక మంచి విక్టరీతోటో లేకపోతే ఒక మంచి చెప్పుకోదగ్గ విజయంతో ఒక స్టోరీ ఎండ్ అయితే దాన్ని మనం కామెడీ అంటాం. కొన్ని క్లియర్గా ట్రాజడీ అని చెప్పలేము, కొన్ని క్లియర్గా ట్రాజడీ అని చెప్పలేము, కామెడీ అని చెప్పలేము. అంటే మేజర్ ట్రాజిక్ ఈవెంట్ ఉండదు, ఎండింగ్లో ఏదో నామినల్గా ఉంటుంది. అట్లనే కొన్ని సమ్ ఆఫ్ ద ట్రాజిక్ ఈవెంట్స్ మే బి దేర్ ఇన్ ద స్టోరీ, దే మే నోన్ యాజ్ ట్రాజిక్ కామెడీ. ఇట్లా అది సాలిలాక్వీ అంటే మన మనసులో మనం అనుకునేటటువంటి విషయాలు కూడా ఉంటాయి, వాటిని సాలిలాక్వీస్ అంటారు. వాటిని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డైలాగ్స్, క్యారెక్టర్స్, స్ట్రక్చరు, what is the structure of the drama, what are the characters of the drama and dialogues which were used in the drama, all those things can be discussed in this topic. And fiction lo what kind of point of view, setting, atmosphere, style, technique of narrative techniques antaru, technique of narrative techniques ఏమేమి ఉపయోగించారు, దాని స్టైల్ ఏంది, సెట్టింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్, పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఏందనేది కూడా మనం ఈ యొక్క ఫిక్షన్ని మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్సే డీటెయిల్ స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ 1798 to 1900 with special reference to Wordsworth, S.T. Coleridge, John Keats, S.P. Lord Byron, Charles Lamb, Charles Dickens, William Hazlitt, Lord Tennyson, Robert Browning, Matthew Arnold, George Eliot, Thomas Carlyle and John Ruskin. These are all poets. ఈ పోయిట్స్ అందరికి సంబంధించినటువంటి రైటింగ్స్ వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1798 ఈజ్ ద ఇయర్ ఆఫ్ 1798లో ఏం జరిగింది అని అంటే లిరికల్ బ్యాలెడ్స్ వాజ్ పబ్లిష్డ్. లిరికల్ బ్యాలెడ్స్ అనేది ఎస్టీ కాలేజ్ అండ్ విలియం వర్డ్స్వర్త్, దే బోత్ wrote poems with the compulsion of all the poems. There was a publication that is lyrical lyrics and ballads that was written and published in 1798 by both William Wordsworth and S.T. Coleridge. And also it is the beginning of romantic period. అంటే లిరికల్ బ్యాలెడ్స్ పబ్లికేషన్ని రొమాంటిక్ ఏజ్గా, రొమాంటిక్ పీరియడ్గా, అంతకు ముందు ఉన్నటువంటి పీరియడ్స్ రొమాంటిక్ పీరియడ్స్కి దెర్ ఈజ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ వీ కెన్ సీ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. సో రొమాంటిక్ పోయిట్స్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా డీటెయిల్ స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ 1798 to 1900 ఇది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీ నీడ్ టు గో త్రూ all the poems which were written by all the romantic poets. After that, Sarojini Naidu in the bazaars of Hyderabad. Sarojini Naidu is one of the Indian writers, wrote many poems. You all know, I think, Bangle Sellers and other poems. So this is one of them. In the
Bazaars of Hyderabad, one of the poems written by Sarojini Naidu. R.W. Emerson, A Nation's Strength. R.W. Emerson is also wrote A Nation's Strength. And also R.L. Stevenson, My Shadow. Alfred Tennyson, Home They Brought Her, Warrior Dead. And Elizabeth Barrett Browning, The Cry of Children. And Rabindranath Tagore, My Mother Freedom. My Mother Freedom. There are two things which were written by Rabindranath Tagore, and also Rabindranath Tagore also a very great poet from India. He wrote Geetanjali. For that he was given Nobel Prize for Literature, right? C.J. Bowles, The River, and Okara, Gabriel Okara, Once Upon a Time. These are all the texts which are part of our syllabus content. కంటెంట్లో ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి. ఇక్కడ శివకే కుమార్ ఇండియన్ రైటర్ రాసినటువంటి మదర్స్ డే, విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి ఎనెక్డోట్ ఫర్ ఫాదర్స్, అండ్ ఎడ్గర్ లియర్ ద డక్ అండ్ ద కంగారో. ద డక్ అండ్ ద కంగారో వాజ్ రిటన్ బై ఎడ్గర్ లియో. అండ్ హర్రీ బెన్ ట్రీస్, లిల్లీ యూజర్, గ్రాబ్లింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే కంటెంట్లో మనకి మొత్తం పోయట్రీ, ప్రోస్, అట్లనే పోయట్రీ ప్రోస్తో పాటు డ్రామా కూడా ఉన్నది. ఇట్లా డ్రామా అండ్ ప్లే ఇవి కూడా ఉన్నాయి. డ్రామా అండ్ ప్లే అనే పార్ట్ కూడా ఉన్నది. ఇక్కడ డ్రామాస్ కానీ ప్లేస్ కానీ కొన్నే ఉన్నాయి, కానీ పోయట్రీ, ప్రోజ్ అనే టాపిక్స్ చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్ కారంతి రాసినటువంటి ద రీఫండ్, జార్జ్ బెర్నార్డ్ షా సెయింట్ జాన్, షేక్స్పియర్ జూలియస్ సీజర్ వెరీ ఫేమస్ ఇన్ ద లిటరేచర్. అట్లనే జేబి ప్రిన్స్లే ద డియర్ రాసినటువంటి మదర్స్ డే. ద మదర్స్ డే వాజ్ రిటన్ బై జేబి ప్రిన్స్లే. అట్లనే ద డియర్ డిపార్టెడ్ హౌస్టన్ రాసినటువంటి డియర్ డిపార్టెడ్. ఇట్లా ఇవన్నీ కూడా మనకి కంటెంట్లో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలు చదివినట్లు కాకుండా వీ నీడ్ టు గో త్రూ ఆల్ ద టెక్స్ట్, ఆల్ ద పోయమ్స్, ఆల్ ద ప్రోస్ లెసన్స్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. యాజ్ యూ రీడ్ ద పోయమ్ ఫర్ యువర్ ప్లెజర్, యాజ్ యూ రీడ్ ద టెక్స్ట్ ఫర్ యువర్ ప్లెజర్ ఆర్ ఫర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ topic or area or some other, you cannot read all these things, because anything can be asked in the examination. Anything can be asked in the examination. So you need to get ready to answer the questions whatever they ask from that poem, from that particular poem, from that particular text, from that particular drama or play or whatever it is. Adi edaina drama aina, text aina, drama aina, prose aina, short story aina, novel aina, lekapothe poem aina, poem lo sonnet aina, ఎలిజీ అయినా, డ్రామాటిక్ మోనోలాగ్ అయినా, సాలిలాక్వీ అయినా, ఏదైనా కానీ, పోయిటరీ కానీ, పోయం కానీ, ఏదైనా కానీ ఆ క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కానీ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మంచి మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం వచ్చే టీచర్, టీజీటీ కానీ పీజీటీ కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తరువుగా ఆ పోయిటరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. పోయిటరీలో రైమ్ స్కీమ్ ఉంటుంది. రైమ్ స్కీమ్ ఏంటి, అట్లనే అది హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పోమ్. ఒక్కొక్కసారి రైటర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ మే బి ద స్పీకర్ ఆఫ్ ద పోమ్, నెరేటర్ ఆఫ్ ద పోమ్. అట్లా ఒక్కొక్కసారి వేరే వాళ్ళు కూడా థర్డ్ పర్సన్ నెరేషన్లో కూడా ఉంటుంది. అట్లా ఎవరు, రైమింగ్ స్కీమ్ ఏంది, అట్లనే దాంట్లో ఏ రకమైనటువంటి ఛందస్సు, మీటర్, ఏ రకమైనటువంటి మీటర్ వాడబడింది, వాటన్నిటిని కూడా మనం డీటెయిల్గా డెప్త్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్ని లైన్స్ ఉన్నాయి, రైమ్ స్కీమ్ ఉన్నదా లేదా, అట్లనే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఒక్కొక్క పోమ్ని డీటెయిల్గా ఒక్కొక్క క్లాసులో లేదా 2-3 క్లాసుల్లో కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఈ కోచింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోయిటరీ తర్వాత ప్రోజ్ తర్వాత డ్రామా లేదా ప్లేస్, వీటిని టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేసి, టాపిక్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ యాదాద్రి కోచింగ్ సెంటర్లో మేము ఆఫర్ చేస్తున్నటువంటి, మన జానీ సార్ ఆఫర్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ పీజీటీ టీజీటీ కోచింగ్ని తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా తెలుగు మీడియం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా అర్థమయ్యే రీతిలో
ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి నాలెడ్జ్ లేని విద్యార్థులు కూడా అర్థమయ్యే సులభ పద్ధతిలో మేము టీచింగ్ చేసే అవకాశం ఉంటుంది, చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. యాదాద్రి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జానీ సార్ ఆఫర్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్ కోచింగ్ ఫర్ బోత్ పీజీటీ అండ్ టీజీటీ ఈజ్ గోయింగ్ టు బీ స్టార్టెడ్ ఆన్ 10th October 2022. సో దీనికంటే ముందే 10th కంటే ముందే మీరందరూ కూడా ఫోన్ నెంబర్ ద్వారా కాల్ చేయటం, లేదా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఫోన్ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ని మొత్తం కూడా మీరు తీసుకొని జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు ఫిజికల్గా క్లాసులకు రావాలనుకునే విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా మన దిల్సునార్లో ఉన్నటువంటి యాదాద్రి కోచింగ్ సెంటర్ రిసెప్షన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని కోచింగ్ జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి జానీ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అయితే యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్ కూడా ఉంది. అయితే అందరూ యాస్పిరెంట్స్ అందరూ, ఇంగ్లీష్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా యాదాద్రి స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా కూడా మీరు క్లాసులు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా మీరు రిక్వెస్ట్ పంపించమని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి యాదాద్రి స్టడీ సర్కిల్ నిర్వహిస్తుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ కావచ్చు. లేదనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మీరు మన యాదాద్రి స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్కు ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్, మీ నేము, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ వే యూ కెన్ గెట్ ఆల్ ద అప్డేట్స్ time to time. So you can get the information through the telegram group or even the channel. So in that way you can get the information. There is no need to come to the institution directly. By sitting at your house also you can get the information time to time. So all the aspirants, all the viewers, thank you very much. Please subscribe Yadadri Study Circle YouTube channel and also join the Telegram group and pass the information to your friends. Thank you very much. Thank you.